24 బంతుల 26 పరుగులు చేయాలా? అసలు గెలవడం సాధ్యమేనా? వీళ్ళు ఇక్కడ అవతల వాళ్ళు తెగ్గొట్టేరు పట్టుకుని, అందులో ఆఫ్రికా వాళ్ళు ఎలాంటి వాళ్ళు క్లాసెన్, మిల్లరు వీళ్ళంతా దిగ్గజాలు. అక్కడ దుర్యోధనుడు, కర్ణుడు లాంటి గ్యాంగ్ అది. వాళ్ళ ఒక అర్జునుడు గెలవడం అంటే అలాగే మనవాడు ఒక బొమ్రా అన్నవాడు ఒక బంతి ఎగానే మొత్తం భూమండలం తిరిగిపోయింది అక్కడ. ఇదే అదృష్టం అంటే, ఇదే అదృష్టం అంటే. అది గెలుస్తారని ఎవరు ఊహించలేదండి. రాత్రి 10ంటికి ఎప్పుడు మొత్తం టీవీలు కట్టేసి స్థితికి వచ్చేసారు అందరూ. ఇంకా చూడక్కర్లేదని. 24 బంతులు ఉన్నాయా, 26 పరుగులు ఎవడైనా చేస్తారండి. ఊరికి పెద్దట్లో క్రికెట్ ఆడేవాడు కూడా చేస్తాడు పరుగులు. పెద్ద 24 బంతులు ఉంటే చేయడానికే బంతి కూడా వేసుకుని అయిపోయింది కదా. కానీ దిగ్గజాలు లాంటి వాళ్ళందరూ బ్యాటింగ్కి వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్షరు, హార్దిక్ ఇటువంటి వాళ్ళందరూ ఒక క్యాచ్ తీసుకుని పట్టి మొత్తం అప్పేశారు అందరినీ. ఇక్కడ 7 పరుగులు తేడాతో ఓడించి పారేశారు. ఇదే జన్మాంతర సుకృతం, అదృష్టం అంటే ఆటగాళ్ళు. ఐపీఎల్ మ్యాచే లెక్క. మీకు వరల్డ్ కప్ ఎలా వచ్చిందని 24 బంతుల 26 పరుగులు చేయాలా? అసలు గెలవడం సాధ్యమేనా? వీళ్ళు ఇక్కడ అవతల వాళ్ళు తెగ్గొట్టేరు పట్టుకుని, అందులో ఆఫ్రికా వాళ్ళు ఎలాంటి వాళ్ళు క్లాసెన్, మిల్లరు వీళ్ళంతా దిగ్గజాలు. అక్కడ దుర్యోధనుడు, కర్ణుడు లాంటి గ్యాంగ్ అది. వాళ్ళ ఒక అర్జునుడు గెలవడం అంటే అలాగే మనవాడు ఒక బొమ్రా అన్నవాడు ఒక బంతి ఎగానే మొత్తం భూమండలం తిరిగిపోయింది అక్కడ. ఇదే అదృష్టం అంటే, ఇదే అదృష్టం అంటే. అది గెలుస్తారని ఎవరు ఊహించలేదండి. రాత్రి 10ంటికి ఎప్పుడు మొత్తం టీవీలు కట్టేసి స్థితికి వచ్చేసారు అందరూ. ఇంకా చూడక్కర్లేదని. 24 బంతులు ఉన్నాయా, 26 పరుగులు ఎవడైనా చేస్తారండి. ఊరికి పెద్దట్లో క్రికెట్ ఆడేవాడు కూడా చేస్తాడు పరుగులు. పెద్ద 24 బంతులు ఉంటే చేయడానికే బంతి కూడా వేసుకుని అయిపోయింది కదా. కానీ దిగ్గజాలు లాంటి వాళ్ళందరూ బ్యాటింగ్కి వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్షరు, హార్దిక్ ఇటువంటి వాళ్ళందరూ ఒక క్యాచ్ తీసుకుని పట్టి మొత్తం అప్పేశారు అందరినీ. ఇక్కడ 7 పరుగులు తేడాతో ఓడించి పారేశారు. ఇదే జన్మాంతర సుకృతం, అదృష్టం అంటే ఆటగాళ్ళు.